ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇంక వేరే ఏ సాక్ష్యం అవసరం లేదని అనుకుంటున్నాను. చంద్రశేఖర్ గారు, అయితే పిల్లల్ని సింధుకు అప్పచెప్పడమే కరెక్ట్ అంటారా? అవును, పిల్లలు అమ్మ దగ్గర ఉండడమే కరెక్ట్. అమ్మ దగ్గర ఉండడమే కరెక్ట్. అమ్మ దగ్గర ఉండడమే కరెక్ట్. అమ్మ దగ్గర ఉండడమే కరెక్ట్. చంద్ర, మతుండే మాట్లాడుతున్నావా అసలా? పిల్లలు సింధు దగ్గరే ఉండటం కరెక్ట్ అని ఎలా చెప్తావు? నేను చెప్పేది నిజం కాబట్టే నిర్భయంగా చెప్తున్నాను. మతిలేని పనులు చేసింది నువ్వు. అందుకే వ్యవహారం ఇంత దూరం వచ్చింది. దాము, గుడ్డుగా ఉండాల్సిన మనింటి విషయం ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. చూడు, ఇంక గొడవ చేయకు. మెదలకుండా ఉంటే మనకే మంచిది. దమయంతి గారు, మీ భర్త పిల్లలు సింధుకే చెందాలని చెప్తున్నారు కదా. ఇంకా ఏంటి మీకు అభ్యంతరం? నా భర్తే కాదు, ఎవరు చెప్పినా సరే పిల్లలు మా దగ్గరే ఉంటారు. దానికి అప్పజెప్పే ప్రసక్తే లేదు. ఇది పిల్లల భవిష్యత్తుకి సంబంధించిన విషయం. అందులో నేను రాజీ పడను. ఈ రోజున్న సమాజంలో పిల్లలు సరైన పెంపకంలో పెరగకపోతే వాళ్ళు ఎలా తయారవుతారో అందరూ చూస్తున్నారు. నా మనవడు మనవరాలికి ఆ పరిస్థితి రాకూడదని నా తాపత్రయం. వాళ్ళకి మంచి భవిష్యత్ అందాలి, వాళ్ళ జీవితం బాగుండాలి అనేది నానమ్మగా నేను కోరుకునేది. ఈ సింధుకి అవేవి పట్టవు. దీని జీవితం ఇదే నాశనం చేసుకుంది. ఇంకా పిల్లల జీవితాన్ని ఇదేం బాగుపరుస్తుంది? ఓకే, ఫైనల్గా మీరేం చెప్పదలుచుకున్నారు? పిల్లల విషయంలో ఏదున్నా సరే అది మేము కోర్టులోనే తేల్చుకుంటాం. నాకు కావాల్సింది అదే. అందుకే మిమ్మల్ని డిబేట్కి తీసుకొచ్చింది. రే, పదరా వెళ్దాం. చూశారు కదా ఇప్పటి వరకు జరిగిన చర్చ. న్యాయం కావాలని సింధు మా ఛానల్ని ఆశ్రయించింది. ఈ సమస్య శాంతియుతంగా కాకుండా గొడవలతో ముగిసింది. కోర్టు ద్వారా అయినా సింధుకి న్యాయం జరగాలని మేము ఆశిస్తున్నాం. ఇంతటితో ఈ చర్చా కార్యక్రమం ముగిసింది. నమస్కారం.
సింధు, మనం ఏదైతే జరగాలనుకున్నామో అదే జరిగింది. నీ సమస్య గురించి ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చ మొదలవుతుంది. సో కోర్టు వారు మానవతా కోణంలో నీ కేసు తప్పకుండా తీసుకుంటారు. వాళ్ళెలాగో కోర్టుకు వెళ్తామన్నారు కాబట్టి అది మనకి ఇంకా ఫేవర్ అవుతుంది. మనం కూడా త్వరగా అన్నీ రెడీ చేసుకుని కోర్టులో కేసు ఫైల్ చేయాలి. సరేనా? పద వెళ్దాం. ఆగవే. ఇప్పుడు కళ్ళు చల్లబడ్డాయా? టీవీకి లాక్కొచ్చి మా పరువు రోడ్డున పడేలా చేసావు కదే. ఇప్పటిదాకా నిన్ను పిల్లల తల్లిగానే ఆలోచించాను. ఈ క్షణం నుంచి నా దృష్టిలో నువ్వు ఆ విధంగా కూడా చచ్చిపోయావు. మీరు మీ అబ్బాయి నన్నెప్పుడో చంపేశారు. ఇప్పుడు నేను సింధుగా బ్రతికలేను. పిల్లల తల్లిగా మాత్రమే బ్రతికున్నాను. పిల్లల తల్లి అనే మాట నీకు కలగానే మిగులుస్తాను. నా ప్రాణం ఉండగా రిషి శశి నీకు ఎప్పటికీ దగ్గర అవ్వనివ్వను. కోర్టులో నిన్ను ఓడించి తీరుతాను. చూద్దాం. ఓ కలల గోరింకా నీ తోడు ఎవరింకా నన్ను క్షమించండి మావయ్య. టీవీ ప్రోగ్రాంలో యష్తో నీకు పిల్లలు పుట్టలేదు అని తప్పుగా మాట్లాడాను. అమ్మగా నా పిల్లల్ని దక్కించుకోవడానికి నాకింక వేరే మార్గం కనిపించలేదు. అందుకే మనసు చంపుకుని ఆ మాట అనాల్సి వచ్చింది. అంతే తప్ప యష్ పరువు తీయాలన్న ఉద్దేశం నాకేమాత్రం లేదు మావయ్య. అది మీరు అర్థం చేసుకుంటే చాలు. ఈ అమ్మ బాధ అర్థం చేసుకున్నాను కాబట్టే ఇన్నాళ్ళు మౌనంగా ఉండిపోయిన నేను ఇప్పుడు మాట్లాడాల్సి వచ్చింది. మీరలా మాట్లాడడం వల్లే నా పిల్లలు నాకు సొంతం అవుతారన్న నమ్మకం నాకిప్పుడు కలిగింది మావయ్య. ఇప్పటికీ కోర్టుకు వెళ్లాలని నాకు లేదు. నా పిల్లల్ని నాకిచ్చేస్తే వెళ్ళిపోతాను మావయ్య. దాము మూర్ఖురాలు, వినదు. రిషి శశిని నీకు దగ్గర చేయదు. నీ పిల్లలు నీకు దక్కాలంటే నువ్వు కోర్టుకెళ్ళి న్యాయ పోరాటం చేయడమే కరెక్ట్ సింధు. దయచేసి ఇంకెప్పుడూ నీ క్యారెక్టర్ని నువ్వు దిగజార్చుకొని మాట్లాడకు. వస్తానమ్మా. సింధు, పద వెళ్దాం. బాయ్ టీచర్. బాయ్. జాగ్రత్తగా వెళ్తారు కదా? వెళ్తాం టీచర్. ఓకే, సరే వెళ్ళండి. బాయ్. బాయ్. శశి, చాక్లెట్స్ కొనుక్కుందామా? డబ్బులున్నాయా? నా దగ్గర ఉన్నాయిలే, పదా. చాక్లెట్స్ ఉన్నాయా? ఆగండి, మీరు ఈ వీధిలోనే ఉంటారు కదా? అవునండి. యష్ మీ నాన్నే కదా? అవును. ఇందాక మనం లైవ్ ప్రోగ్రామ్ చూసామే,
ఈ పిల్లల గురించే. వీళ్ళ అమ్మా నాన్న టీవీలో అరుచుకుంటూ గొడవ పడుతున్నారు లక్ష్మి. మీ అమ్మ నాన్న విడిపోయారా? మరి మీరు ఎవరి దగ్గరుంటున్నారు? మా నాన్నతో ఉంటున్నాం. అందుకేనా మీ అమ్మ నా పిల్లలు నాకు కావాలని మీ నాన్నతో గొడవ పడుతుంది? ఏంటోనండి, పిల్లలతో హాయిగా అమ్మా నాన్న కలిసి ఉండకుండా విడిపోయి వీళ్ల కోసం కొట్లాడుకోవడం ఏంటో. పిల్లలు నాన్న దగ్గరుంటే అమ్మ దూరం అయిపోతుంది, అమ్మ దగ్గరుంటే వీళ్ళకి నాన్న దూరం అయిపోతాడు. పాపం పిల్లల్ని చూస్తుంటే జాలేస్తుంది లక్ష్మి. సరేనండి, పదండి. పద. ఏంటో శశి, బయట అందరూ మన గురించి, మన అమ్మ నాన్న గురించే మాట్లాడుకుంటున్నారు. మనకి ప్రాబ్లం ఏంటి రిషి? మన ప్రాబ్లం తీర్చే వాళ్ళే లేరా? ఏమో చూడాలి. గౌరీ, సారా, ఈ ప్రోగ్రాం మొత్తం చూసిన తర్వాత నా మైండ్ హీట్ ఎక్కువైందిరా. సింధు, భవానీ, దమయంతి, యష్ వీళ్ళ మధ్య మాటల వార్. ఏం జరిగిందిరా? భవానీ, సింధుకి న్యాయం చేస్తావా? హ, తన పిల్లల్ని తనకి దగ్గర చేస్తావా? ఈ కేసు గెలిచి ఏదో సాధిద్దాం అనుకుంటున్నావు కదా? ఈ ప్రసాద్ ఉన్నంత వరకు ప్రాక్టికల్గా అది జరగదు భవానీ. ఎన్నాళ్ళకి నీ మీద నేను గెలిచే అవకాశం వచ్చింది. దీన్ని నేను అస్సలు వదులుకోను. ఈ ప్రాక్టికల్ ప్రసాద్ పవర్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను. సరైన కేసు ఇప్పుడు నాకు దొరికింది. ఇంకా చూడు భవానీ, ఈ ప్రసాద్ ఏం చేస్తాడు. రే గౌరీ, సారా, పదరా. అద్దరు కొట్టేసావు వదిన. టీవీ ప్రోగ్రాంలో సింధు అడిగే ప్రశ్నలకి సరైన బదులిచ్చి దాని నోరు భలేగా ముయించుండావు. నువ్వు సూపర్ వదినా, సూపర్ వదినా నువ్వు. చంద్ర ఆగు. అసలు నువ్వేం చేసావో నీకు అర్థం అవుతోందా? ఏమైంది ఇప్పుడు? డిబిట్ ప్రోగ్రాంలో పిల్లలు నీకు యష్కి పుట్టిన వాళ్లే, పిల్లల్ని నీకు ఇవ్వటమే కరెక్ట్ అని ఎందుకన్నావు? అందులో తప్పేముంది? పిల్లలు సింధు దగ్గరికి చేరడమే కరెక్ట్ కదా, అందుకే అలా అన్నాను. నువ్వక్కడ అందరి ముందు అలా చెప్పటం వల్ల మనకి ఎంత నష్టం జరిగిందో ఆలోచించావా అసలా? ఎందుకు నష్టం? నాకు భర్తగా, యష్కి తండ్రిగా మమ్మల్ని సపోర్ట్ చేయాల్సిన నువ్వు మా మీద ఆరోపణలు చేసిన ఆ సింధుని సమర్థిస్తే మా వైపే తప్పుందని ప్రోగ్రాం చూసే జనం అనుకోరా? దాన్ని గెలిపించాలనే కావాలని దానికి సహాయం చేసావు కదా? నేనేం కావాలనో సింధుని గెలిపించాలనో అలా మాట్లాడలేద్దాము. మరెందుకు మాట్లాడారు నన్ను అలా? రిషి, శశి నీకు పుట్టిన పిల్లలు కాదు అని సింధు అన్నది అంటే ఆ మాట అనడం కోసం సింధు మనసు ఎన్ని ముక్కలై ఉంటుందో ఆలోచించరా? తన క్యారెక్టర్ని నలుగురిలో తనే కించపరుచుకునే స్థాయికి వెళ్ళింది అంటే పిల్లల గురించి సింధు ఎంత నరక యాతన పడుతుందో మీకు తెలీదురా? అమ్మగా సింధు పడే బాధ చూడలేక ఆ నిజం చెప్పాల్సి వచ్చిందిరా. నువ్వు నిజం చెప్పటం వల్ల రేపు మనం కోర్టుకు వెళ్తే మనకి న్యాయం ఎలా జరుగుతుంది చంద్ర? మనం కోర్టులో ఓడిపోతే పిల్లలు మనకి దూరం అయిపోతారు నాన్న. అది తెలుసుకోవడం లేదు మీరు. శభాష్, శభాష్ తల్లి కొడుకుల్లారా, శభాష్. నిజాన్ని అబద్ధంగా చూపించి అన్యాయాన్ని న్యాయంగా మార్చాలనుకుంటున్న మీకు శభాష్.
మీకు మీ స్వార్థమే తప్ప సింధు అమ్మతనం పట్టని మీకు శబాష్. పురుట్లో దూరమైన తన పిల్లల కోసం పోరాడే ఓ అమ్మని ఈ అమ్మా కొడుకులు కలిసి ఓడించాలని చూస్తున్నారే, అందుకు శబాష్. రేయేష్, మీ అమ్మ మాట వింటూ నీ క్యారెక్టర్ని నువ్వే చంపుకుంటూ నీది కాని వ్యక్తిత్వాన్ని నీకు నువ్వే ఆపాదించుకొని ఎందుకురా ఇలా దిగజారిపోతున్నావు? మార్చుకోరా, మళ్ళీ నిన్ను నువ్వు మార్చుకో. నా కొడుకు యష్ నువ్వు కాదురా, కాని వాడు నీలోనే ఉన్నాడు. ఆ యష్ని బయటికి తీసుకురారా, వాడేరా నా అసలైన కొడుకు. విభీషణుడు సీతమ్మ విషయంలో తప్పు చేయొద్దని రావణుడికి మంచి చెప్పాలని చూశాడు, వినలేదు. అందుకే ధర్మం వైపు నిలబడ్డాడు. అదేవిధంగా విదురుడు ద్రౌపదిని పరాభవించొద్దని ధృతరాష్ట్రుడికి మంచి చెప్పాలని చూశాడు. కొడుకు మీద ప్రేమతో ఆ ధృతరాష్ట్రుడు వినలేదు. అందుకే ధర్మం వైపు వెళ్ళాడు. ఇప్పుడు నేను చేస్తుంది కూడా అదే దాము. మీరు కూడా నేను ఎంత మంచిగా చెప్పినా వినడం లేదు. అధర్మం ఎప్పటికైనా పతనమవ్వక తప్పదు. ధర్మం పేరు చెప్పి నీ భార్య బిడ్డకి ద్రోహం చేయటమే నీ ధర్మమా చంద్ర? మాకు ఏ నమ్మక ద్రోహం అయితే సింధు చేసిందో ఇప్పుడు నువ్వు కూడా అదే బాటలో వెళ్తూ తప్పు చేస్తున్నావు. అసలు ఎందుకు నాన్న సింధు అంటే మీకు అంత అభిమానం? అభిమానం సింధు మీద కాదురా, సింధులో ఉన్న మంచితనం మీద. అంటే సింధు ఏ తప్పు చేయలేదంటారా? చెయ్యలేదు. మరి నా విషయంలో చేసిన తప్పు సంగతి ఏంటి? నీ విషయంలో సింధు అసలు ఏ తప్పు చెయ్యలేదు. నువ్వే తనని తప్పుగా అర్థం చేసుకున్నావు. సింధు ప్రసాద్ అంకల్ని హత్య చేయలేదా? చెప్పండి నాన్న, సింధు ఆ హత్య చేయకపోతే మరెవరు చేశారు? చెయ్యలేదు. యష్, మీ నాన్నకు ఆ సింధు మీద వల్ల మళ్ళిన ప్రేమ. అందుకే అది తప్పు చేసినా ఆయన దృష్టిలో ఒప్పుగానే అనిపిస్తుంది. ఆయనతో వాదించటం అనవసరం. నువ్వు బాగా అలసిపోయావు నాన్న. పద, ఫ్రెష్ అయ్యి వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళు నాన్న. అసలు పిల్లలు నీకు పుట్టనే లేదు, పిల్లలు నీకు పుట్టనే లేదు, పిల్లలు నీకు పుట్టనే లేదు, పిల్లలు నీకు పుట్టనే లేదు, పిల్లలు నీకు పుట్టనే లేదు. అబ్బి, మంచినీళ్ళు. నాతో ఏమైనా మాట్లాడాలా? ఏంటి? మీరేం కోపంగా లేరు కదా? లేను. ప్రశాంతంగా వింటాను అంటే నీకో విషయం చెప్తాను అబ్బి. చెప్పు. ఆ టీవీ ప్రోగ్రాంలో మీకు ఆ సింధుకి మధ్య జరిగిన డిబేట్ అంతా కూడా నేను చూసుండాను. నీకేమనిపించింది? మీ తప్పేమీ లేనట్టే అనిపించుండదబ్బి నాకు. కానీ తన పిల్లల విషయంలో నేను తప్పు చేశానన్నట్టుగా సింధు మాట్లాడింది కదా. అదే చెప్పబోతుండానబ్బే. ఆ సింధు మాట్లాడిన దాన్ని బట్టి ప్రోగ్రామ్ చూసిన జనం దృష్టిలో మాత్రం మీరు మీ అమ్మ తల్లి నుంచి పిల్లకాయల్ని వేరు చేశారని అనుకుంటారు. జనం అలా అనుకోవాలనే కదా సింధు కావాలని టీవీకి ఎక్కింది. ఇప్పుడు కేసు కోర్టుకెళ్తే ఏంటబ్బే పరిస్థితి? ఏముంది,
డిబేట్లో లాగే కోర్టులో కూడా ఎవరి వాదనలు వాళ్ళు వినిపించడమే. నాకెందుకో కోర్టుకెళ్తే పిల్లకాయలు తల్లి దగ్గరే ఉండాలని తీర్పిస్తారేమోనని నాకు భయంగా ఉండదబ్బే. అందుకని అందుకని మనం కోర్టు దాకా వెళ్ళకపోవడమే మంచిదేమో అబ్బే. కానీ కోర్టుకి వెళ్ళకపోతే పిల్లల ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? మీరే సింధుతో మాట్లాడి ఏదో విధంగా రాజీ కుదుర్చుకుంటే బెటర్ ఏమో అని నాకు అనిపిస్తా ఉండదు. అది మనల్ని వదిలిపెట్టదురా. మన దగ్గర నుంచి పిల్లల్ని లాక్కునే వరకు ఏవైనా మాట్లాడుతుంది. దాని సంగతి కోర్టులోనే తెలుసుకుందాం. అసలు ఆ కేసు ఓడిపోతామేమోనని భయంగా ఉందమ్మా. మనం కోర్టుకి ఎక్కొద్దు.